హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనీని మాట్లాడుతున్నాను. అయితే నేను మటన్ కర్రీ ఏ స్టైల్లో చేస్తాను అది మీకు చూపిస్తానండి. కేజీ మటన్ కర్రీ తెచ్చుకున్నాము. అది నీట్గా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. దానికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్నానండి. ఈ ప్రాసెస్ మాత్రం మెయిన్ ఫ్రెండ్స్. నాన్ వెజ్ మనం ఏది వండినా సరే ఉప్పు కారం నీట్గా పట్టించడం అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మటన్ మునిగేంత వరకే వాటర్ వేసుకోండి, అంటే ఒక హాఫ్ గ్లాస్ మీకు లెక్క తెలియాలంటే. వాటర్ వేసుకున్న తర్వాత 4 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. విజిల్ అయ్యేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, ఎందుకంటే నేను ఆ రోజు బిర్యానీ కూడా వండుతున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని ఎక్కువగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే నేను మటన్ కర్రీ కూడా ఫ్రైడ్ ఆనియన్సే వేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ ఉడికిన తర్వాత ఇలా ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ రకంగా ఉడికితే సరిపోతుందండి. అయితే మనం పేస్ట్ చేసుకుందాం. అదేంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఒక 2 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్, అదేవిధంగా 2 పెద్ద టమాటాలు, 2 స్పూన్స్ గసగసాలు వేసుకుందాం. వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుందాం. పేస్ట్ రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నూనె వేసుకొని నూనెలోని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు వేసుకుందాం. అది ఫ్రెండ్స్ నీట్గా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగితే సరిపోతుంది అనమాట ఉల్లిపాయలు. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఫ్రెష్గా చేసుకునేది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి, టమాటా, గసగసాలు, ఫ్రైడ్ ఆనియన్స్, ఆ పేస్ట్ని వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని నీట్గా కలుపుదాం. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం, ఎందుకంటే మనకి టమాటాలో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోవాలి. ఆయిల్ మొత్తం కూడా పైకి తేలాలన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఈ కలర్ రావాలండి మనకి. మొత్తం కూడా వేగిన తర్వాత ఆయిల్ మొత్తం ఎప్పుడైతే పైకి తేలిందో ఇక టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా ఇంక పోతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి మటన్ వేసేసుకుందాము. వేసుకొని ఫస్ట్ నీట్గా కలుపుకుందాం ఫ్రెండ్స్. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మీట్ మసాలా అంటే ఇస్తారండి, నేనైతే ఎవరెస్ట్ మీట్ మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర మసాలా అంటే గరం మసాలా అయిపోయింది,
అందుకని తెప్పించాను అనమాట. మీట్ మసాలా కూడా మనకి ఇంట్లో మసాలా లేనప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఎవరెస్టే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఎలా కొల అంటే కేజీ మటన్కి ఒక 10 రూపీస్ ఖచ్చితంగా ఎవరెస్ట్ మీట్ మసాలా ఉండాలండి. హాఫ్ కేజీ అయితే 5 రూపీస్, ఓకేనా ఫ్రెండ్స్. 2 కేజీ అనుకోండి 20 రూపీస్ అనమాట. ఇంక ఇదే కొల, ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే సరిపడా కారం కూడా వేసుకుందాము. మనకి ఇప్పుడు వేసినటువంటి ఈ మసాలాలన్నీ కూడా మటన్కి పట్టేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా కలుపుకుందాము. నీట్గా మీట్ మసాలా కిరాణా షాపులు ఎక్కడైనా దొరుకుతుందండి. ఎవరెస్ట్ చికెన్ మసాలా కానీ మటన్ మసాలానే ఇస్తారు, లేదా మీట్ మసాలానే ఇస్తారు, ఓకేనా. అయితే ఇప్పుడు మనం నీట్గా కలుపుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందామండి. ఇంట్లో తోడు పెట్టుకునేది అయితే చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఇంతేనండి ప్రాసెస్. మొత్తం నీట్గా కలిపిన తర్వాత 10 మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే ఇక మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో ఫ్రైడ్ ఆనియన్స్ మసాలాతో బెస్ట్ టేస్ట్ అయితే వచ్చిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా. అంతే ఫ్రెండ్స్, మటన్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు కొత్తిమీర పైన నీట్గా జల్లుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కలపండి, మొత్తం కలిపేయకుండా. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం తీసుకొని పైన అలా నీట్గా జల్లి ఇక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ఇలాగ ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఓకేనా. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.